పనిచేసుకుంటామని కోరుతున్నాం. ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇక్కడ వారు గెలిచిన తర్వాత కొంత ప్రజలతోటి మమేకం అవుతూ ఉన్నారు. వారు ఎమ్మెల్యేగా కాకుండా సాధారణ వ్యక్తిగానే ప్రజలకు చొచ్చుకొని పోతా ఉన్నారు అనేది చర్చ జరుగుతూ ఉంది. అది నిజమేనా? ఎదుర్కొని కూడా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం చెప్పండి కనుకన్నా. మేడిపల్లి సత్యం గెలవడానికి ప్రధాన కారణము ఆయన 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గాన్ని పట్టుకొని ప్రజా సమస్యలపై పోరాటాలు చేసింది మాట వాస్తవంగా కలిసి వచ్చిందని నిజం కాదా? 100 మరొకసారి ఈ హామీలు అమలు చేసి మరొక 5 ఏళ్ళు మీరే ఉండే పరిస్థితి వస్తుందా? మరి ఎట్లా ఉంటుంది? కరీంనగర్ ఎంపీ సీట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉందా? ఇక్కడ కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవబోతున్నారు అని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు. నేను పక్కా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగుల కనకన్నతో మనం ఈరోజు ఏవిఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించుకోబోతా ఉన్నాం. అన్న నమస్తే అన్న. బాగున్నానా అన్న? మీరు కనకన్న గారు, మీరు రాజకీయంలో ఇప్పటి వరకు ఎలాంటి పదవులు అనుభవించడం జరిగింది? మేము విలాసాలు గ్రామ పంచాయతీగా చేసడం జరిగింది. పార్టీలో కూడా ముఖ్యంగా మండల పదవులు తీసుకొని చేసడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో కూడా చేసడం జరిగింది. మేము గతంలో సర్పంచ్ తర్వాత సెస్ డైరెక్టర్గా కూడా మా అధిక సంఖ్యలో భారీ మెజార్టీతో గెలిచి సెస్ కూడా మా 5 ఏళ్ళు కరెంటు పనిలో మేము భాగంగా ఉండి రైతులకు అందరికీ అనుకూలంగా పని మండల వ్యాప్తంగా, అదే కుడిమేల మండలు, తిప్పాపల్లె, నల్లగొండ విలేజ్ కూడా 2 మండలాలలో మేము కార్యక్రమం చేసి అందరికీ రైతులకు అందుబాటులో ఉంది. కనకన్న గారు, అంటే మీరు మీ రాజకీయంలో అనుభవంలో బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామ సర్పంచ్గా, బోయినపల్లి సెస్ డైరెక్టర్గా, అంటే ప్రజలకు రైతులకు సేవలు అందించడం జరిగింది ఇప్పటి వరకు, అవునా? అంటే మీరు మీ రాజకీయ అనుభవంలో ఇప్పుడు ప్రస్తుతము మీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. తెలంగాణలో అధికారం రావడం జరిగింది. మేము చాలా కష్టపడి గత నుండి సత్యమన్న గారు, మేడిపల్లి సత్యమన్న గారు మరి ఓడినా గెలిచినా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 2 టర్ములు ఇక్కడే ఉండి ఇక్కడ పుట్టిన బిడ్డలాగా పనిచేసి అందరికీ మార్కెట్ అయితేనేమి, మా వరద కాలువ లొల్లి అయితేనేమి పాల్గొన్నారు. మనం మీరు మొన్న గత ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలలో చుప్పదండి ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. వారి గెలుపులో మీ పాత్ర చాలా కీలకంగా ఉందని అంటున్నారు, వాస్తవేనది? వాస్తవే. మేము కీలకంగా మండలంలో మేము పనిచేసినాం. అన్ని విలేజ్లలో మరి అధిక సంఖ్యలో మెజార్టీ రావాలని మేమే కాదు, మా మండల నాయకులు, సీనియర్లు, అంతకంటే ముందున్న కాంగ్రెస్ కార్యకర్తలు మేమందరం కలిసి కట్టుకుండి భారీ మెజార్టీ ఇక్కడ దొరల గడిల నుంచి బద్దలు కొట్టాలని, ఆ గడీలకు తలిగేటట్టు గడీల ఓట్లు, అలా పాలేర్లలో ఓట్లు కూడా, అలా పక్కపంట పనిచేసే ఓట్లు కూడా అచ్చడానికి బాగా కృషి చేసిన వాళ్ళు కూడా మాకు అక్కడ వాళ్ళకు నిరసనగా మాకు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఉన్న వాళ్ళే మాకు ఓట్లు వేసడం జరిగింది. బోయినపల్లి మండలంలో ముఖ్యమంత్రి బంధువులు, అదేవిధంగా ఎంపీ వినోద్ బంధువులు కూడా మాకే ఆ బంధువులకు వ్యతిరేకంగా వేసి రైతులంతా మా పక్షాన ఓటేసడం జరిగింది. అరాచక పాలన అంటే మామూలు అరాచక పాలన కాదు. ఇక్కడ కనుకన్నా మీరు అంటే ఎమ్మెల్యే సత్యం గెలుపులో చాలా కీలకంగా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా మీ బోయినపల్లి మండలంలో భారీ మెజార్టీ వచ్చిందని ఒక చర్చ జరుగుతోంది. ఎంతవరకు చర్చ వచ్చింది ఎమ్మెల్యే సత్యంకు? కంపల్సరీ ప్రతి ఊర్లో మా 23 ఊళ్ళు ఉంటాయి మా బోయినపల్లి మండలం విలేజ్లో. 23 విలేజ్లలో రవిశంకర్ అనేటువంటి ఎంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టి డబ్బులు విపరీతంగా చల్లినప్పటికైనా కానీ ఒక్క ఊర్లో కూడా వాళ్ళకి ఎలాంటి మెజార్టీ 1% కూడా మెజార్టీ రాలేదు. మాకు ప్రతి ఊర్లో మెజార్టీ వచ్చింది. అది ముఖ్యమంత్రి అత్తగారు ఊళ్ళో కుదురుపాకలో కూడా మెజార్టీ వచ్చింది. అదేవిధంగా ఎంపీ అత్తగారు కోరెంలో కూడా మెజార్టీ మాకు అందరికి అన్ని ఊళ్ళలో మెజార్టీ రావడం జరిగింది. దానికి అనుకూలంగా ఇప్పుడు రానుండే కాలంలో మీకు ఇక్కడ కనకన్న గారు, అంటే మీ మండలంలో పూర్తి స్థాయిలో ఎంత మెజార్టీ రావడం జరిగింది? 6,000 నుంచి మెజార్టీ రావడం జరిగింది మాకు మండల హెడ్ క్వార్టర్లో. మొత్తం మేము చాలా తక్కువ ఉండే టీఆర్ఎస్ ప్రభావం తోటి. అంటే ఇక్కడ మీకు ఒక్కసారి మీరు పూర్తి స్థాయిలో చెప్పండి,
అంటే ఇక్కడ బోయినపల్లి మండలం అంటేనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుల గ్రామాలు ఉన్నాయి ఇక్కడ మీ మండలంలో. అలాంటిది వారి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది బోయినపల్లి మండలంపై. అలాంటిది కూడా వాటిని అన్నిటిని ఎదుర్కొని కూడా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బోయినపల్లి మండలంలో అణచివేత కార్యక్రమం. మరి ఏం మాట్లాడినా మార్కెట్కి పోయి వడ్లు కొనుగోలు కాడ ఇబ్బంది అయితే పోయి మాట్లాడినా అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం. అదేవిధంగా ఒకనికి ఇల్లు రాకపోతే డబుల్ బెడ్రూమ్ లేకపోతే అడిగితే కూడా మా మీద కేసులు వందలాది కొద్ది కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెట్టినా వెనక ముందు ఆడకుండా కొట్టాడి సత్యమన్నంతోటి 10 సంవత్సరాలు మేము ఎక్కడ పాల్గొనడానికి దారి తీసినాం. కనుకన్నా అంటే బోయినపల్లి మండలంలో మీతో పాటు చాలా మంది కీలకమైన నాయకులు కూడా ఎమ్మెల్యే సత్యం కోసం గెలుపులో చాలా కీలకంగా పనిచేయడం జరిగింది. వాస్తవేనది? వాస్తవం, బాగా వాస్తవం. మాతోటి పాటు కూడా కొదురుపాక ముప్పు గ్రామాలలో అది చాలా బాధ పెట్టినటువంటిది. ఆ ముప్పు గ్రామాలకు 5 లక్షలు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు దేవస్థానం గుడి దగ్గర అని ₹1 కూడా ఇవ్వకుండా అత్తగారి ఊరికి ఆయన మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళకు నిరసనగా మరి అక్కడ ఏది కూసరవన్నని ముప్పు గ్రామాల అధ్యక్షుడు, ఆయనతో పాటు ఆయనతోటి ఉండే కార్యకర్తలందరూ మేము అందరం కలిసి బోయినపల్లి మండలంలో స్వచ్ఛందంగా మేము ఏదైతే 10 ఏళ్లతోటి సత్యమన్నతో తిరిగినో అదేవిధంగా రాత్రి మగలు 2 నెలలు పనిపాట కనుకన్నా మీరు ఒక్కటి చెప్పండి. గత ప్రభుత్వము ముంపు గ్రామాల ప్రజలకు వారి సమస్యలపై తీర్చలేదు. పెద్ద మొత్తంలో హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ ముంపు గ్రామాల ప్రజల సమస్యలను కలిసి వినే పరిస్థితి లేకుండా పోయింది గతంలో. తీర్చడమే కాదు, ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీపీ, జడ్పీటీసీ, అదేవిధంగా ఇంకా లోకలు మన సంతోష్ తండ్రి రవీందర్ రావు అరెస్టం చాలా పెద్దగా అనేక కేసులు పెట్టడం జరిగింది అంటున్నారు. వాస్తవేనా? పక్క అనేక గ్రామాల ప్రజలపై మాట్లాడరాకుండా కేసులు, అంటే కేసు, అంటే కేసు పట్టకపోవడం. ఒక కేటీఆర్ కానీ ఇంకెవరు కానీ ఇక్కడికి వస్తున్నారు అంటే మమ్మల్ని అరెస్ట్ చేసే ముందు 6 గంటల 5 గంటలకు అరెస్ట్ చేస్తే వచ్చిపోయే వరకు మమ్మల్ని కట్టేసినట్టు బంధించినటువంటి దాని మీదనే మాకు ఆ స్పందన రావడం జరిగింది. ఖచ్చితంగా ఈల్ఆర్ఎస్ కేవలం రవీందర్ రావుది, మరి ఇక్కడ ఉండే గడిల పాలన. కనుకన్నా మీరు ఒకటి నిజంగా చెప్పండి, గతంలో గత పరిపాలనలో ముఖ్యంగా మీ మండలంలో అణచివేత అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రులు కానీ మీ మండలంలో పర్యటనలు చేసినప్పుడు కూడా ప్రతిపక్షాలను కానీ ముంపు గ్రామాల సమస్యలపై పోరాటాలు చేసే వాళ్ళను కానీ ముందస్తు అరెస్టు చేయడము, నిర్బంధాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక, ముఖ్యంగా తెలంగాణలో మీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఇప్పుడు ఆ విధంగా జరుగుతా ఉందా ప్రతిపక్షాలపై? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఖచ్చితంగా ఎలక్షన్లో తిరిగినప్పుడు ప్రచారం ఎలా అయితే చేసిండో ఫలానా డేట్ అని చెప్పి ప్రమాణస్వీకారం కాడికెళ్ళి మొదలుపెట్టి గంటాపదంగా చెప్పిండు. ప్రభుత్వం వస్తుందని ఆయన చెప్పిండు, మేము కూడా ఇక్కడ చాలా మందికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు స్వయంగా వచ్చి ఎవరైనా కానీ వాళ్ళు వచ్చి లెటర్ ఇస్తే మేము కూడా తీసుకొని ముఖ్యమంత్రి ద్వారా ముట్టెతట్టు చేస్తామని మేము మా మండలి నుంచి మేము కూడా సతమన తరపున మేము చేస్తామని మాట ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అణచివేత కార్యక్రమం కాదు, పోలీసు వాళ్ళు లేకుండా మేము పోవడం జరుగుతుంది. ఇప్పుడు నిన్నీయాల గ్రామ పంచాయతీలు అయితేనేమి, మరి సింగిల్ విండో భవనాలు అయితేనేమి, అన్ని భవనాలలో మొన్న మొత్తం కనుకన్నా మీరు గ్రామానికి, మీ విలాసాల గ్రామానికి సర్పంచ్ సేవలు అందించడం జరిగింది. అంటే మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధులు చేయడం జరిగింది? అప్పుడు మేము సర్పంచ్ ఉన్నప్పుడు నేను విలాసార్ గ్రామంలో, అదే సెస్ ఉన్నప్పుడు విలాసార్ గ్రామంలో సెస్ గెలిచినప్పుడు నేను సబుటేషన్ చేర్చడం జరిగింది. విలాసారే కాకుండా జగరాపల్లి, కోరెం, మళ్ళీ అంతటా వాళ్ళకు రైతులకు ఏం ఆపతులున్నా ఊళ్ళలో తిరిగి పనిచేయడం జరిగింది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా నేను గ్రామ పంచాయతీలు ఉండి బడి కానీ భవనాలు కానీ గ్రామంలో ఇండ్లు 170 ఇండ్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 170 ఇండ్లు ఒక కాడకి ఇక్కడ బక్కరాడిగా పక్కకు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కకు 40 నుంచి 50 ఇండ్లు ఒకటే కాడ కట్టించడం జరిగింది. అందరికీ అనుకూలంగా మేము వాళ్ళకు ఫలితాలు వచ్చేటట్టు చేసి 170 ఇండ్లు కట్టించడం. అప్పుడు ప్రభుత్వం అది. మళ్ళీ ఇప్పుడు మా ప్రభుత్వమే కాంగ్రెస్ వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా అందరికీ సహాయ సహకారాలు ఇచ్చి రేపంచి ప్రభుత్వం 5 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలు విజయవంతంగా ఉండేటట్టు పనిచేస్తామని కోరుతున్నాం. ప్రస్తుతం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇక్కడ వారు గెలిచిన తర్వాత కొంత ప్రజలతోటి మమేకం అవుతూ ఉన్నారు. వారు ఎమ్మెల్యేగా కాకుండా సాధారణ వ్యక్తిగానే ప్రజలకు చొచ్చుకొని పోతా ఉన్నారు అనేది చర్చ జరుగుతూ ఉంది. అది నిజమేనా? వాస్తవం, అది కనబడుతుందిగా కళ్ళారా. మీరు కూడా చూస్తున్నారు, మీడియా మిత్రులు మీరే కాకుండా ఇంకా అందరు చూస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు. మరి చేరినాక వెంటనే
పమన శిఖరం చేయకముందే ఫలాలత్తలేవని అరాచకం చేసేటువంటి పాత గవర్నమెంట్ ఇప్పుడు కూడా మరి రకరకాల సర్పంచులకు డబ్బులు ఇవ్వకుండా, మరి ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా, కాంట్రాక్టర్ వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా, డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా, ఇండ్లు ఇవ్వకుండా ఎంత అరాచకం చేసిరో, అరాచకానికి అనుకూలంగానే మరి మహిళలు యువత అంతా కలిసి కాంగ్రెస్ విజయబాటకు తెచ్చినటువంటిది ఊపచ్చి చాలా భారీ ఎత్తున గెలిపించారు. ఇంకా 4 సీట్లు ఉన్నాయి, 3 సీట్లు ఉన్నాయని కనుక ఒకటి చెప్పండి, మీరు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? చాలా మంచిది. గొప్ప వ్యక్తి, మంచి చదువుకున్న వ్యక్తి, సమర్థవంతుడు. లోకల్ కాదనుకున్నప్పటికైనా లోకల్ కంటే ఎక్కువ ఉన్న వ్యక్తి ఎవరంటే రవిశంకర్ కంటే ఎక్కువ సేవ చేసిన వ్యక్తి మేడిపల్లి సత్యం గారు. అది మనం ఇప్పుడు కాదు, 10 ఏళ్ల కింది ఆయనకి ఏమి లేనప్పుడు కూడా చదువుకున్న కాడికి వెళ్ళి ఇక్కడ సొప్పదండి గంగాధర ఒకటి వాస్తవంగా చెప్పండి కనుకన్నా, మేడిపల్లి సత్యం గెలవడానికి ప్రధాన కారణము ఆయన 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గాన్ని పట్టుకొని ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిందే మాట వాస్తవంగా కలిసి వచ్చిందని నిజం కదా? 100% నిజం. 100% 100 సార్లు కూడా ఎక్కడ రోడ్డు మీద పనిచేసినా మామూలు వ్యక్తి లెక్క ఏదైతే నూక్కపోయి కేసులు పెట్టిరో ఆయన మీద కానీ మా మీద కానీ, అదే ఇప్పుడు వాళ్ళే మంచిగా మెచ్చుకొని సేవ చేసే కాడికి వచ్చినటువంటిది. ఆ సేవ మళ్ళీ ఈ అరాచక పాలన టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది కదా, బీఆర్ఎస్ అయినా దీని పతనం ఏమైందంటే వాళ్ళ నోటి దురదతోటే, వాళ్ళు చేసిన అరాచకంతో, వాళ్ళు చేసిన కుంభకోణాలతోటి, వరదకాలం మీద వెళ్ళి మొదలు పెడితే ప్రతి దానిలో కుంభకోణం చేసినటువంటిది కనబడుతుంది. గొర్రెల కాపల గొర్రె కూడా కొనిచ్చి వందలాది క్వింటాల మటన్ ఇస్తున్నటువంటిది గొర్రె మీదనే 208 కోట్లు మీరు చూస్తున్నారు. మోసం చేసిన పైసలు వాస్తవంగా 100% సబ్సిడీ మాకు గొర్రెలైతే గొల్ల కురుమలది. గొర్రెకు 100% ఎట్లా అంటే 97,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 33,000 నేను ఇస్తాను పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు లేటరు మా దగ్గర 33,000 కట్టించి గొర్రె ఇయ్యంది ఇయ్యకుండానే కాకుండా ములుగోళ్ళ కాదల 150,000 వేసి మా గొర్రెల కాడలను మా గొల్లను కనుకన్నా మీరు ఒక్కటి చెప్పండి, మీ బోయినపల్లి మండలానికి మార్కెట్ రావడానికి మీ వంతు పాత్ర చాలా కీలకంగా ఉంది దాంట్లో అనేది చర్చ జరుగుతూ ఉంది, నిజమేనది? అదే గతంలో మేము మార్కెట్ అనేది ఎమలాడ వల్ల అనుబంధంగా ఉండే. ఎమలాడ కాడ ఉన్నప్పుడు మేము ఏమేమి కోరినామంటే మాకు మార్కెట్ కావాలని కోరినాక వ్యవసాయ మార్కెట్ గోడం కట్టడం జరిగింది. గోడం ఇనాగ్రేషన్ పెట్టుకుంటే అక్కడున్న ఎమ్మెల్యే, అక్కడున్న బీఆర్ఎస్ అది మార్కెట్ చైర్మన్ మాకు నిధులు రాకుండా అది చేయకుండా చేస్తే మేము కొట్లాడి మాకు 2 కోట్ల రూపాయలు అలాగే తీసుకొచ్చుకొని నిధులు పెట్టించుకొని పనిచేసి నాకు ఇంకా కూడా మాకు చేయకపోతే మేము స్వయంగా కొట్లాడినాం. మా వాట మాకు ఇవ్వని కొట్లాడి మేము మా మార్కెట్ మాకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వంలో కొట్లాడి మేము గత 10 సార్లు పోయి నేను నాతోటి ఉన్న బృందం మొత్తం మా కార్యకర్తలు అందరం పోయి చేర్చుకొని దాన్ని విజయవంతంగా తెచ్చుకున్నాక మేము మార్కెట్కి దూరం అయినాం. మార్కెట్ రావాలనుకున్నా కూడా ఆ రోజే మార్కెట్ నేను కష్టపడి తెచ్చుకున్నా. అప్పుడు ఆ రోజే రావాలనుకుంటే మీ మండలానికి ప్రత్యేకంగా నేను కలిసి కట్టబడి ప్రభుత్వాల కొట్లాడి తెచ్చుకున్నటువంటిది మా దారి వస్తుంది అనుకుంటే కావాలని ఈ ఉన్న బీఆర్ఎస్ కన్నా మీరు ఇంకొక మాట చెప్పండి, మీరు సెస్ డైరెక్టర్ కూడా సేవలు అందించడం జరిగింది రైతులకు. అప్పుడు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి రైతులకు పూర్తి స్థాయిలో సేవలు చేయడం జరిగిందా? నేను సేవలు చేసింది రైతులకు తెలుసు, రైతులకు ఎలా చేసిందని తెలుసు. దాన్ని మొన్న నేను ఆ రోజు సెస్సులు అయితే ఏదైతే సేవ చేసిందో నేను సత్తమన్నకు తోడుకుంటే ఆ సెస్సులో సేవ చేసిన రైతులందరూ మాకు అనుకూలంగా ఓట్లేసి నువ్వు ఎంత పాపం చేసినావు కనుకన్నా నీ మీద ఎస్సీ కావాలని తెచ్చిపెట్టిండి. ఇక్కడ నువ్వు సెస్సులో రిజర్వేషన్ నేను కేసేసి కొట్లాడితే నాకు రిజర్వేషన్ లేని దాన్ని గత 50 సంవత్సరాలు ఇప్పుడు 55వ సంవత్సరం ఏది సెస్ వచ్చి అప్పటి నుండి అక్కడ జనరల్ పతిది నాకు కావాలని ఎస్సీ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఎస్సీ చేసినాక నేను పోయి చంద్రుత్తులో పోటీ చేసడం జరిగింది. చంద్రుత్తులో పోటీ చేస్తాం ఎట్లా చేస్తాం అంటే నాకు చేసే హక్కులని బదార్థ చేసి తెస్తాను పోయి నేను అక్కడ కాంగ్రెస్ పార్టీలో పాల్గొని నాకు ఆదిశీనన్న నాకు తోడుండి చేసి నేను పార్టీకి పోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు చేసిన అరాచకం కనుకన్నా మీరు ఒక్కటే చెప్పండి, ఇక్కడ మీకు సెస్లో మీకు అవకాశం రాకపోయినప్పటికీ కూడా మీరు పెద్ద మొత్తంలో చొప్పదండి అంటే మీ స్వంత గ్రామం విలాసాగర్ గ్రామం బోయినపల్లి మండలం, మీ గ్రామంతో పాటు మీ సొంత గ్రామంతో పాటు బోయినపల్లి మండలంతో పాటు నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగినారు. ఎమ్మెల్యే సత్యం కోసం వారి ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది మీరు అనేది నిజమేనది? నిజమే. నేను అందరూ అనేది నిజమే, మీరు కూడా చూసినారు. నేను ప్రతి విలేజ్కి 6 మండలాల వ్యాప్తంగా నేను గత 20 ఏళ్ళ నుంచి నేను అందరికీ సానుకూలంగా ఉన్నా. ఒక కులమే కాదనుకుంటా అన్ని కులాలతోటి అన్ని వర్గాలతోటి నేను అనుకూలంగా ఉండి నేను మేడిపల్లి సత్తమన్న గెలిస్తే ఇక్కడ గడిల పాలన పోతుంది అనే ప్రకృతితోటి అన్ని మండలాలు రాత్రి పగలనుకుంటా రాత్రి 11 గంటల వరకు మళ్ళీ 4 గంటల నుంచి చేసి పనిచేసిన
ప్రభుత్వం వచ్చింది, మేము ప్రభుత్వం తోడుగా మళ్ళీ అందరికీ ఇదే విధంగా సత్యమన్న పని చేయాలి, సత్యమన్నతోటి పని చేయించుకుంటాం. సత్యమన్న అనుభవమంతుడు కూడా. ఆయన ఇక్కడ మీరు పదే పదే మాట్లాడడం జరుగుతుంది కదా, మీ ప్రాంతంలో గడిల పాలన ఉంటుండే అంత ముందు అనేది, ఇప్పుడు పోయింది అది? గడిల పాలన పక్కా పోయింది. గడిల పాలననే కొబ్బరికాయలు కొట్టేసాను మొన్న. గడిల పాలన అంటే ఏ గడిల పాలన? కోరెం వినోద వాళ్ళ అత్తారి ఇంటి ముందర కొబ్బరికాయలు కొట్టి భోజనం కూడా వాళ్ళ ఇంటికి రమ్మని పిలిస్తే పోయి తినచ్చినాం. మేము వాళ్ళ లెక్క మా ఇంటికి రావద్దని అన్నట్టు చేయలేదు. సత్యమన్న అట్లా వచ్చిండు. మా పావగరన్న మంత్రి గారు చాలా అద్భుతంగా చెప్పిండు నాకు. యమలాడకు దర్శనంకి వచ్చినట్టు వేనా మేము ముఖ్యమైన పనులు భోజనం చేసినావా ఇది అది అనకుండా మంత్రి గారు ఏమన్నారు, ఆదిశీనన్న మేమందరం కలిసి మీకు కలిసి పనిచేస్తాం, మీకు ముఖ్యమైన పనులు రాత్రి కానీ పగలు కానీ ఏ ఆపద వచ్చినా మాకు ఫోన్ కొట్టుకుని మేము పని చేసి పెడతామని చెప్పి. అంటే మీకు కనకన్న గారు ప్రస్తుత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వారితో కూడా మీకు కొంచెం అనుబంధం ఎక్కువ ఉంది, వారితో పరిచయాలు ఎక్కువ, మీరు వారికి కూడా చాలా దగ్గర అని చర్చ ఉంది, నిజమేనది? చాలా దగ్గర, చాలా మంచి వ్యక్తి ఆయన. ఇప్పుడు కాదు, సామాన్యంగా ఒక గౌడ బిడ్డగా కరీంనగర్లో ఉన్నత స్థానానికి రావాలంటే కింది స్థాయి నుంచి ఎంపీ వరకు పోయి ఎంపీ గారి నుంచి ఈ రోజు హుస్నాబాద్కు పోయి మంచి మెజార్తో గెలిచి ఆ అదృష్టం ఎవరికి దక్కని అదృష్టం బీసీ బిడ్డగా ఇచ్చినటువంటిది పొన్నపాకరన్న. అంటే ఇక్కడ మీరు కనకన్న గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అంటే నాకు తెలిసి వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటది, ఈ నెల చివరి వరకు లేకపోతే వచ్చే నెల మొదటి వారంలో. మరి ఎట్లా ఉంటుంది కరీంనగర్ ఎంపీ సీట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉందా? ఈసారి ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీ గెలవుతుంది, గెలుస్తుంది. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూషన్లో మన ఎంపీ కాన్స్టిట్యూషన్లో ఏడు కాన్స్టిట్యూషన్లు ఎమ్మెల్యే ఉంటాయి. 7లో 4 ఉన్నాయి. మాయి 4లో ఉన్నతమన్న గెలిచిన సత్యమన్న, పవాకరన్న, అదేవిధంగా సీనన్న, మన మానకొండ మండలం సత్యమన్న, అది కౌమల్. ఈ నలుగురితో పాటు స్వయంగా తిరిగి మేమందరం తోడుగుండి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ ముంద పెట్టుకుని మేము కొట్లాడి. ఒక పక్క ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ అభ్యర్థిగా ప్రకటించారు, వారు కొంత ప్రచారంలో ముందుకెళ్తా ఉన్నారు. ఇక్కడ కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవబోతున్నారు అని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు. నేను పక్కా చెప్తున్నా, ఆయన ఉంటే ప్రభుత్వ మరాష్ట్రంలో ఉన్నది ఎక్కువ ఇవ్వాలంటే ఆ కుటుంబంలో ఈయన కొన్ని నెంబరు, ఈయన కూడా కుటుంబం, ఆయన కూడా కుటుంబమే. అదే విధంగా పోయినసారి 7 ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఆయన గెలవలేకపోయిండు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ దగ్గరనే సిరిసిల్ల అక్కడ పోయినసారి 5,000 వచ్చినాయి. మొత్తం చొప్పదండిలో 56,000 ఓట్లు మెజార్టీ ఇచ్చిన అప్పుడు టిఆర్ఎస్ పార్టీ రవిశంకర్ ఉండంగా కూడా. ఇక్కడ కనుకన్నా మీరు ఒకటి చెప్పండి, ఇక్కడ అంటే ఇప్పుడు మేడిపల్లి సత్య ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే గెలిచిన తర్వాత ప్రజల మధ్యలతోటి ప్రజా సేవలకు కొంత ప్రజల మధ్యలో అంటే మధ్యవర్తులు లేకుండా అంటే గ్రామాల్లో అంత ముందు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఒక మండల నాయకుడినో ఎవరినో ద్వారానో పోవాలి, అంటే ఎమ్మెల్యేని కలిసే పరిస్థితి లేకుండా అంత ముందు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గెలిచిన తర్వాత కొంత మార్పు వచ్చింది నియోజకవర్గంలో. సామాన్య కార్యకర్త కానీ సామాన్య ప్రజానికం కూడా కానీ డైరెక్ట్గా ఎమ్మెల్యేతో మాట్లాడే అవకాశం ఉంటుంది, ఎమ్మెల్యేని కలిసే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతూ ఉంది. అది వాస్తవేనది? ఇది 100% వాస్తవం. ఇప్పుడు సత్య కాదు, అరెస్టు చేసు లేదు, స్టేజ్ మీద కొత్త కూడా చూతురుగా ఎంతమంది స్వచ్ఛందంగా పోతున్నారు. అదేవిధంగా ఇక్కడే సత్యమని ఒక్కడే కాదు, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే చక్కగా వచ్చి నాకు లెటర్ ఇయ్యి నేను కూర్చుంటా మా మంత్రులు కూర్చుంటారు అని చెప్పి మొన్న చెప్తుంటే ఏమంటున్నావు కదా. కంపల్సరీ పాలన అనేది కరెక్ట్ చెప్పితే తెలుసుకొని చేయిస్తే ఆ ఊళ్ళో ఏం పడుతుంది అంటే ఊరుకు తెలిసిన ఇబ్బంది చెప్తారు. కనుకన్నా ఇప్పుడు మరొక మాట చెప్పండి, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా ఎన్నికలలో పెద్ద ఎత్తున ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలకు, ప్రచారంలో ప్రజలకు చాలా విధాలుగా హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 6 గ్యారంటీలు అనేటివి చాలా పెద్ద ప్రచారంలో ప్రజలకు చొచ్చుకోపోయింది. దాంట్లో ఒక 2 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. ఆ 2 గ్యారంటీల్లో ప్రజలలో ఎట్లా ఉంది స్పందన? ముఖ్యంగా బస్సు విషయంలో ఉచిత ప్రయాణం కావచ్చు. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు వాస్తవంగా బస్సు నడుపుతుంటే బస్సు ఎందుకు ఇచ్చినా అనేది కొందరు అంటారు, ఆనేటోళ్ళు మాత్రం వాళ్ళు బస్సు నడితే దీని మహిళల నుంచి ఎట్లా ఉంది మీకు స్పందన? చాలా మంచి స్పందన ఉంది. ఇప్పుడు సమ్మక్క సారక్క పోతురు, ప్రతి ఊరు నుంచి వెళ్తురు. కానీ ఉచితం అని అంటే ఎంతో కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి. అంటే ఇక్కడ మీరు కనకన్న గారు మరొక మాట చెప్పండి, ఇంకా 4 హామీలు ఉన్నాయి ఇంకా మీకు, అవి కూడా ఇప్పుడు రానున్న మీ ముఖ్యమంత్రి 100 రోజులలో పూర్తి చేస్తాము, తప్పకుండా అమలు చేస్తామని పదే చెప్పడం జరుగుతూ ఉంది. సాధ్యమైతే నిజంగా చేసే పరిస్థితి ఉంది అట్లా? వెంకన్న గారు ఖచ్చితంగా 100 హామీలు ఉన్నాయి చూడు, 100 రోజులు చేస్తాన్న హామీలు ఇంకా 3-4 ఉన్నాయి కదా. 4 పూరైతాయి,
4 పూరయి గత మళ్ళా 5 ఏళ్ళ వరకు మళ్ళీ 10 ఏళ్ళ వరకు కూడా గవర్నమెంట్ ఉండబోతుంది. కేసీఆర్ అనగానే విన్నారు కదా, 60 ఏళ్ళ నుండి ఏం బీకినాం అంటుండే. ఏం బీకినాం కాదు, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో నీ ఏం బీకినాం అంటే ఇప్పుడు అంటే మరొకసారి ఈ హామీలు అమలు చేసి అంటే మరొక 5 ఏళ్ళు మీరే ఉండే పరిస్థితి వస్తుందా? ఖచ్చితంగా 5 కాదు 10 ఏళ్ళు ఉంటుంది గవర్నమెంట్. ఇవి కంపల్సరీ ఇస్తాడు. ఎంత ఇస్తాడే, ఇవి ఇచ్చేటి ఏం కాదు. కేసీఆర్ అంటే మీకు పూర్తి నమ్మకం ఉంది మీకు? అది కాదు, కేసీఆర్ కుటుంబం దోసుకున్న సొమ్ముల కంటే తక్కువ హామీలు అంత పెద్దవి కాదు. ఖచ్చితంగా అవి తక్కువ హామీలు. వాళ్ళకి ఇచ్చేటి వీళ్ళు దోసుకున్న దానికంటే తక్కువ. ఏది ప్రతి దానిలో కమిషన్ లేకుండా పనిచేసినది ఎక్కడ ఉందా? కనుకన్నా మీరు అంటే ఇప్పుడు మీరు రాజకీయంలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అంటే ఎంపీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీ గ్రామంలో మీ మండల స్థాయిలో అంటే మీరు దేనికైనా పోటీ చేసే అవకాశం ఉందా? మాకు అనుకూలంగా మా గ్రామ ప్రజలు కానీ మండల ప్రజలు కానీ మాకు అనుకూలంగా తీర్పు ఏదైతే ఉంటారో మాకు ఆశ ఉన్నది. ఆశలా పనిచేస్తున్నాం. ఆశ కొద్ది చేసి మాకు కాకుండా మా వాళ్ళకి ఎవరికి వచ్చినా మేము తోడుండి ఈ రోజు బోయినపల్లి మండలం కూడా రిజర్వేషన్ మీకు అనుకూలంగా ఉంటే పోటీ చేసే ఆలోచన ఉందా? ఖచ్చితంగా మేము ఆ ఆలోచన ఉంది. చేసుడు కూడా చేస్తాం. చేయాలని కూడా మమ్మల్ని జనాలు కోరుతున్నారు. వాళ్ళకి మేము కూడా చాలా సహకారాలు పనిచేయాలని మనం చేస్తామని కూడా వాళ్ళందరికీ ఉంది. వాళ్ళందరి బలమే మా బలం. మేము నా సొంత బలం కాదు. కార్యకర్తలు ఎట్లా చెప్పినా, సత్యమన్న ఎట్లా చెప్పినా మేము దానికి తోడుగా ఉండి పనిచేయగలుగుతాం. పని చేసినా కూడా ఎక్కడ ఇలాంటి మచ్చలేని నాయకునిగా పనిచేసినా నాకు ఎక్కడ ఇంత చిన్న లొల్లి కూడా లేదు. సత్యమన్న కూడా అదే పద్ధతిలో 10 ఏళ్ళు కట్టబడ్డాడు. ఇప్పుడు 5 ఏళ్ళు కూడా కష్టపడి మళ్ళీ జనరల్ వచ్చిన గెలిపించుకునే ఆ దమ్ము ధైర్యం మా దగ్గర ఉందని ఖచ్చితంగా మేడిపల్లి సత్యం మళ్ళీ ఖచ్చితంగా ఆ మంచి పని చేయాలి. మళ్ళీ 10 ఏళ్ళు కాలం. మీ మండలంలో, మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఐక్యత కానీ మంచి కలిసికట్టుగా పనిచేసే పరిస్థితులు ఉన్నాయా? మంచి కలిసికట్టుకున్నాం. మేము ఎవరికి అవకతవకలు ఇవి లేవు. మాకు లక్ష్యం ఏంటిదంటే ఆ గడిల పాలన పోలే. 25 సంవత్సరాల నుంచి వెళ్ళి బోయినపల్లి మండల హెడ్ క్వార్టర్ వాళ్ళ పాలన నుండి ఒక లెటర్ ఇచ్చి ఒక్క వర్క్ చేసిన పాపం పోలేదు. వాళ్ళు ఏమున్నా ఇంటికాడ భజన చేసే ఒక ప్రచారంగా మీరు వినూత్న ప్రచారం జరుగుతూ ఉంది మీ మండలంలో. బానిస సంఖ్యలు తెగినాయి అనేది నిజమేనది? కనబడతారు. బానిస సంఖ్యలు అంటే కాళ్ళు మొక్కితేనే పదవి. కానీ ఇది గత గవర్నమెంట్ కాళ్ళు మొక్కితేనే పదవి. ఇప్పుడు ఏ రోజు చూసినా టీవీలో అదే కనబడుతుంది కదా. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. అన్న తమ్ముల్లాగా ఉండి అన్న తమ్ములాగా పనిచేసుకోవాలి. ఇంట్లో గడిలు లేవు. గడిలున్నా పని చేయాల్సిందే. అందరం కలిసి చేసుకోవాల్సిందే. అందరం కలిసి సహాయ సహకారాలు చేసుకొని మీ తోడుగా, మీ మీడియా మిత్రుల తోడుగా, అదేవిధంగా కార్యకర్తలతోటి, రైతులతో, సామాన్యమైన కుటుంబంలో ఏమైనా ఉంటే వాళ్ళ ఇంటికి పోసేసి పనిచేసే బాధ్యత బోయినపల్లి మండలంలో నాది ఉంటుంది. సత్తమన్న కాన్స్టిట్యూన్సీ మొత్తం చేస్తే అక్కడ కూడా మాకేమన్నా సత్తమన్నతోటి కలిసిపోయి కూడా అక్కడ కూడా సహాయ సహకారాలు ఓట్లాడినాము. అక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? మీ ఎమ్మెల్యే సత్యం తోటి రెగ్యులర్ టచ్ లో ఉంటున్నారా? ఎట్లా ఉంది మీకు? వారితో రెగ్యులర్ టచ్ లో ఉంటున్నాం. టచ్లో ఉంటాం. తనతోటి పని తీసుకుంటాం. మాతోటి ఆయన పని తీసుకుంటాడు. ఆయనకు తోడుంటాం. ఏదున్నా మాకు కలిసి ఎవరికి ఇచ్చిన ఫలితం వచ్చిందన్నా ఆయన తన చెప్తుండ్రు కదా ఎక్కడ మీటింగ్ అయినా, మేమైతే ఏదైతున్నామో ఏది లేకుండా మీకు స్వచ్ఛందంగా పనిచేస్తాను చెప్తూనే ఉండు. అందరు ఇంటూరు ఖచ్చితంగా ఆ పని చేయబోతుండ్రు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ మధ్యన మీటింగ్లలో, సమావేశాలు పదే చెప్పడం జరుగుతుంది. గతంలో జరిగినట్టుగా కమిషన్లు మాత్రం ఉండవు ఇప్పుడు అనేది చెప్పడం జరుగుతుంది. నిజంగా ఆ విధంగా సాధ్యం అవుతుందా? అది వాస్తవం. సాధ్యమైంది కాదు, సాధ్యమవుతుంది. కమిషన్ అనేది ఈ సామాన్యంగా మన పల్లెటూరులో పనిచేసిన వాళ్ళకు వాళ్ళతో వీళ్ళతో కాదు. మనం ఇంటికి వచ్చి పనిచేసి వర్కులు ఇచ్చినా ఏది ఇచ్చినా మనం ఆయన మంచి పేరు తెస్తే తిన్నదా 100 ఎకరాలు సంపాదించుకొని ఫామ్ హౌజులు కట్టుకొని ఉన్నారు కదా. ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు కనబడుతుంది కదా. ఫామ్ హౌజులు కాదు, ఒక్క ఇల్లు కట్టుకొని మనకుండే ఒక 3 ఎకరాల భూమి 4 ఎకరాల భూమి ఉంటే చిన్నత్రం బతకడానికి సరిపోతుంది. ఆ 100 ఎకరాలు ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో మీరు చూడుర్రి, ఆడ 2-3 కూడా లేరు. అదే ఇక్కడెక్కడైతే గడిలు ఉన్నాయి ఆ గడిలలో కూడా ఒక్కరు కూడా లేరు. నిన్న మొన్న ఉన్నట్టు ఎవరు లేరు, ఉండరు. అంత ఆస్తి సంపాదించుకున్న ఆ రోజున్న దేశాయారి కుటుంబాలు, పోలీస్ పటేల్, మాలిష్ పటేల్ కుటుంబాలు ఉన్నప్పుడు కూడా ఇదే అరాచకం చేసి ఈ గవర్నమెంట్ కూడా 10 ఏళ్ళు అదే చేసింది తప్ప నేను ఇచ్చినట్టు నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఏమీ చేయలేదు. అంటే ఇక్కడ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యము గతంలో వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి గ్రామ పర్యటనలు చేసి ప్రజా సమస్యలపై పోరాటాలు, అనేక ఉద్యమాలు చేయడం జరిగింది కదా. అప్పటిలాగానే ఇప్పుడు కూడా అంటే గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుండు. కరీంనగర్, గంగారం ఉంటుండు. హైదరాబాద్లో ఇంటికాడ ఉండేది లేదు, ఉండి పని చేస్తుండు. ఇప్పుడు మనం ఈ 50 రోజుల పాలనలో మరి ఖచ్చితంగా పల్లె బాటలు అయితేనేమి, మళ్ళీ నిన్న మొన్న వారం రోజులు మన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఊర్లో మన
గ్రామ పంచాయతీలు అయితేనే ఎప్పటి నుంచో కట్టి పెట్టుకున్నటువంటి భవనాలు ఆయన చేతుల మీదకి వెళ్ళి మేము అందరూ ఎంబడి ఉండి తోడుండి చేసినటువంటిది మనం రేపు కూడా చేయబోయేది ఉంది. వచ్చిన ఫలితాలలో అందరికీ సామాన్యమైన ప్రజలకు పోవాలి. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి. భూమి లేని వారికి ఇప్పుడు ఏమంటారు అంటే ఇంకా రైతు బంధు వల్లేదు అంటారు కదా, రైతు బంధు వల్లేదంటే తీర్మానం వల్ల ఇప్పుడు కనుకన్నా మీరు మరొక మాట చెప్పండి. ఎంపీ ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా మీరు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే సత్యం కోసం పనిచేసిన విధంగానే పనిచేయడం జరుగుతుందా? కంపల్సరీ ఆడ కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు ఏ వ్యక్తికి ఇచ్చినా గెలిపించుకుంటే మనకు తోడవుతారు. గెలిపించుకున్న నాయకుడు లేడు, ఇంత పెద్ద నాయకుడు లేడు అని అనుకుంటారు కావచ్చు, కానీ వచ్చిన నాయకుడు పెద్ద నాయకుడు అవుతాడు. మనకు గెలిచినాక పాలన అదే సాగుతుంది. అయితే రాబోయే వాళ్ళు ఎవరిచ్చినా ఏ వ్యక్తికి ఇచ్చినా మేమందరం మాకున్న సంఖ్యాబలంగా మేము సత్యమన్నకి ఎలా చేసినామో ఈ కాన్స్టిట్యూషన్ వైజ్గా చీనన్న కానీ వీళ్ళందరూ మేము అదే పద్ధతిలో మేము మళ్ళీ తిరిగి దండం పెట్టి కాలు గడప పట్టుకొని మా ఫలితాలు అన్నీ రావాలంటే ఇద్దరు తోడు ఉండాలని చెప్పుకుంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తుండ్రు. మళ్ళీ ఎంపీలు వెళ్తేనే మనకు అవి వస్తాయి అని చెప్తుండ్రు. మేము కూడా అదే చెప్తాం, అదే బాటలో పోతాం. ఖచ్చితంగా రానుండే కాలంలో అందరి తోడుగా తీసుకొని సామాన్యమైన ప్రజలకు పోవాలి. ఇప్పుడు రైతు బంధు కూడా అందరికి పడుతుంది, ఎవరు బెంగపడాలని అవసరం లేదు. అప్పుడు కూడా అంత జల్లేయలే. ఇంకొకటి కేసీఆర్ గవర్నమెంట్లో ముసలోళ్ళ పింఛని ఆడాదికి 2 నెలలు గయాబ్ చేసిర్రు. ఫస్ట్ దాకా వేయకుండా మళ్ళీ 31 నాడు వేసి 31 నాడు వేసి ఆ నెల అటైపోయింది. నేను ఇప్పుడు కావాలంటే బ్యాంకులలో డాటది తనలో మోసం చేసేసారు. ముసలోళ్ళ డబ్బులు కూడా మోసం చేసిన వాళ్ళు పెద్దగా చేసిర్రు, ఇంత చేసారు అంత చేశారు అని కొన్ని మీడియాలు, వాస్తవంగా కొన్ని మీడియాలు అనొద్దు, అన్ని కాదు, కొన్ని భజన చేసినట్టు చెప్పుకుంటారు. పైసలు ఇచ్చి కొనుక్కొని ఏదైతే అప్పుడు నాయకులు ఓట్ల కొరకు కొన్నారో అది కూడా మీడియా ఆరాగా చెప్తుంది. ఆ చెప్పుడు అట్లా చెప్తే మీడియా దెబ్బతింటుంది, మాట్లాడిన వాళ్ళు దెబ్బతింటారు. ఇలా ప్రభుత్వాల పనిచేసిన వ్యక్తులు కూడా రాజకీయంగా పూరా దెబ్బతినిపోయారు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోలే మనం ఊళ్ళకి ఫలితం. ఇక్కడ మనకు చొప్పదండిలో ఇప్పుడు దాదాపు 50 రోజుల పరిపాలన కొనసాగింది కాబట్టి ఇప్పటి వరకు అంటే ఎట్లా ఉంది ఈ 50 రోజుల పరిపాలనలో ఎమ్మెల్యే సత్యంకు ప్రజల మద్దతు అంటే ఓటు ఏ విధంగా వేసారో అదే విధంగా ఇప్పటి వరకు అదే ప్రజల మద్దతు ఉందా? ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంది. ప్రజల మద్దతు వేయిందని అంటున్నారు. ప్రజల మద్దతు ఇప్పుడు ఇది ఇయర్ అది ఇయర్ అని చెప్పి చేస్తున్నారు అని అంటున్నారు. వాళ్ళు నారు చేసే పొలంలోకి పోయి రైతు బంధు అడుగుతుండ్రు, అది తప్పు. అప్పుడు కూడా 3 గంటల కరెంట్ అని చెప్పి మూతికాడ పెట్టి ఆ తిట్టినొంది పెట్టిండు, తిట్టనొంది పెట్టలే, మంచి మెచ్చుకున్నది పక్కకు పెట్టిండు. అది కాదు పద్ధతి. ఖచ్చితంగా అది అనుకుంటే మా సామాన్యమైన రైతు అనేది ఉంటే పబ్లిక్లో పెట్టు, మేము వాళ్ళతో పక్కకుంటాం వినిపి, కానీ ఎక్కడో వినిపించి ఎక్కడో ఈ ఓటు పడదు అంటారు కదా. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకే ఎత్తరు ఓట్లు. ఇప్పుడు మహిళలకు కూడా అది వృద్ధులకు కూడా 4,000 కంపల్సరీ ఎలక్షన్కు ముందు పడబోతున్నాయి, పడతాయి. 4,000 ఇచ్చి తీరుతాం. 4,000తో పాటు వాళ్ళందరూ కూడా వేయగలుగుతారు. ఆయనే ఇయ్యలే ఇంటికి వెళ్ళి. మనం కూడా ప్రభుత్వం అనుకూలంగా పనిచేసి పెట్టుతారని ప్రభుత్వం అనుకూలంగా చేసి 10 సంవత్సరాల కాలాలు ఉండాలని చెప్పి 60 ఏళ్ళు ఉన్నది ఆయన కేటీఆర్ 100 సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఇంకా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ అనేది కంపల్సరీ చెప్తున్నా. నేను ఖచ్చితంగా చెప్తున్నా. నాకు అన్యాయం జరిగినప్పుడు నేను ఒట్టు పెట్టుకొని చెప్పినా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఖచ్చితంగా పార్టీ అనేది మనగడ లేకుండా పోవటానికి పోతుంది, పూర్తి స్థాయిలోనే పోతుంది, కంప్లీట్ పూర్తుకొని పోతుంది. ఎలా సాధ్యమవుతుంది? ఏది 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రతిపక్షంగా ఉంది తెలంగాణలో. ఇప్పుడు కనబడతలేదా అన్న? ఇప్పుడు సర్పంచ్లో మా పైసలు ఇవ్వలేదని, అది ప్రభుత్వం బాగాలేదని నిన్న మొన్న మా బోయినపల్లి ఎంపీపీ ఎలాంటి మాట్లాడిన ఎంపీపీ మాతో 2-3 ఆ గవర్నమెంట్. కనకన్న గారు, మీరు రానున్న రోజులలో మీకు రిజర్వేషన్ అనుకూలంగా ఉంటే పోటీ చేసే అవకాశం ఉందా? తప్పకుండా కంపల్సరీ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే పనితీరుపై మీరు ఒక మాటలో చెప్పండి. ఎమ్మెల్యే పనితీరు ఇప్పుడు చాలా మంచి వ్యక్తి, చాలా చదువుకున్న వ్యక్తి, గుణవంతుడు. కానీ ఇప్పుడు పాలన ఏంది? మనం పొలం నాటు పెట్టినట్టు నారు పోసినాం, నాటు పెట్టుకుంటా నాటు పెట్టిన ఫలితం ఎప్పుడు వస్తుంది? కోసుకున్నప్పుడు అడ్డెన్ని కింటలు పడతాయి అని వస్తుంది. కనీసం మా వీళ్ళ పాలనను 6 నెలలు చూడు, సంవత్సరం చూడు. ఒక్క 10 సంవత్సరాలలో కేసీఆర్ గవర్నమెంట్ ఓన్లీ ఎంఓరో చేసే పని ఆడి బిడ్డలను మా విలాసారికి ఇస్తే విలాసారి బిడ్డను ఇచ్చిన అక్కడ డిలీట్ చేసి ఇప్పుడు మీరు నిజంగా చెప్పండి, కోపనకాడి ఇప్పటి పాలనలో ఇప్పుడు మీరు అంటే మీ పరిపాలనలో మంత్రుల పర్యటన అప్పుడు కావచ్చు, మీ ప్రజల వచ్చినప్పుడు కావచ్చు, ప్రతిపక్షాలను అరెస్టులు చేసే పరిస్థితులు ఉన్నాయిగా? కంపల్సరీ అస్సలే ఉండేవి. ఇంకొకటి చెప్తున్నాం, నిర్బంధాలు మీరు అరెస్ట్ అని చెప్తారు కదా. మా ఊళ్ళో విలాసార్లో పంప్ హౌస్ పెడితే ఒక్కరోజు ముందు 24 గంటల ముందు అరెస్ట్ చేశారు. ఒకరోజు ముందు 4 గంటలకు చేస్తే
మళ్ళీ 4 గంటలకు ప్రోగ్రాం కుదురుపక్కల మా పంప్ హౌస్ చాలు చేయడానికి 24 గంటలు బంధించారు నన్నే స్వయంగా. బంధిస్తే నేను అడిగినాము ఏదో ఎస్ఐ గారిని, అన్నగారు మీరు ఉద్యోగాన్ని నమ్మి వచ్చాము, మమ్మల్ని ఇంత అరెస్టం చేయొద్దు, చాలా మంచి పద్ధతి కాదు. మీ ఇంత చేసిన పాలన ఈ రోజు వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు మీకు చదివించిన తల్లిదండ్రికి మోసం చేస్తున్నారని కూడా పోలీసులతో మాట్లాడడం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఖచ్చితంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము బాధపడ్డాం. దోమల్లో వండబెట్టిరు, చాలా ఇబ్బంది పాలైనాం. లేని కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి కుటుంబం ఏది, ముఖ్యమంత్రి అతారి కుటుంబం, ఎంపీ వినదు కుటుంబం, వీళ్ళే చేసారు, మాకు బాగా చేసింది. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగుల కనకన్నతోటి మనం ఏవిఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో మన ముందు వారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి విశ్లేషిస్తే, చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భారీ మెజార్టీతోని గెలవడం జరిగింది. ఆ మెజార్టీలో భాగంగా బోయినపల్లి మండలం నుంచి కూడా పెద్ద మొత్తంలో మెజార్టీని ఇవ్వడం జరిగిందని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గడిల పరిపాలన అంతమైంది, ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది ప్రజలకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడిరు ప్రజలు అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది నియోజకవర్గంలో. ఒక సామాన్యుడు లాగానే, ఒక మామూలు వ్యక్తి లాగానే ఎమ్మెల్యే అనే ఒక అహంకారం లేకుండా ప్రజలతోటి మమేకం అవుతూ ప్రజల మధ్యలోనే పూర్తి స్థాయిలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తామని వారు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారి స్వంత గ్రామం విలాసార్ గ్రామంలో వారు సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని వారు చెప్పడం జరుగుతూ ఉంది. రానున్న రోజులలో రిజర్వేషన్లు అనుకూలిస్తే తప్పకుండా ఎమ్మెల్యే సత్యం వారి సహకారంతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకారంతో తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తా అని ఒక ఆలోచనతో వారు ఉన్నట్టుగా వారు చెప్పడం జరుగుతూ ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో కమిషన్లు ఉండవు, ఇక కమిషన్లు అనేటివి బంద్ అయిపోయినాయి, పైరవీలు ఉండవు. డైరెక్ట్ సామాన్య కార్యకర్తలైనా ప్రజానికమైన ఎవరైనా నేరుగా డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేరుగా పని చేసుకునే అవకాశం ఉందని కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది.